కూడా కింద స్థాయి నాయకుల్ని కార్యకర్తల్ని ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాను అరెస్ట్ చేయడం తీసుకురావడం జరిగినాయి కదా. అప్పుడు వీళ్ళ చేతిలో చట్టం ఉంది కాబట్టి చట్ట ప్రకారం చేశారు. ఆనాడు అది జరిగింది. ఇప్పుడు వీళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. అది ఇప్పుడు జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉన్నాడు పట్టాభి మీద ఇంటి మీద దాడికే కదా వెళ్ళింది వీళ్ళు. అట్లాంటివి వీళ్ళు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఆనాడు అది తప్పుపట్టినటువంటి వాళ్ళు దీన్ని తప్పు పట్టట్ల. దాడి చెయ్యడం ఎవరు చేసినా సంస్కృతి కాదు, అరాచకమే. దానివల్ల మంచి కంటే చెడు జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన వాటిలో కొన్ని ఏంటి, ఒకటి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి, పట్టాభి ఇంటి మీద దాడి, రఘురామకృష్ణరాజు మీద దాడి, పట్టాభిని విడిగా కొట్టడం, అరెస్ట్ చేయడం, కొట్టడం, అచ్చెన్నాయుడు అరెస్టు, కొల్లు రవీంద్ర అరెస్టు, ఇట్లాంటి మొత్తం మీద కలిపి 15-20 ఇన్సిడెంట్లు అనుకుంటాం. ఇవి మనకి గుర్తుంది. దులిపాల నరేందర్ ఇవన్నీ గుర్తున్నాయి. ఇది రాజకీయ కక్ష సాధింపని వాళ్ళు అన్నారు, లేదు చట్ట ప్రకారం నువ్వు తప్పు చేసావు అని వీళ్ళు అన్నారు. ఇది 20 సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ 20 నుంచి 25 రామోజీరావు గారు కానీ ఇవన్నీ. ఇది ఇతను పెద్దోళ్ళతో పెట్టుకున్నాడు. అదే అంటున్నాను నేను. అవును, పెద్దవాళ్ళ ఇష్యూస్ అయ్యాయి, నోటెడ్ పర్సన్స్, మాజీ ఎమ్మెల్యే, చట్ట ప్రకారమైనటువంటి ఫైట్లు అవన్నీ. దాడులకు సంబంధించి మాత్రం ఇలా 4 ఇష్యూస్ మేజర్.